తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య చక్రవర్తిగా పేరుగాంచిన అల్లు రామలింగయ్య జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం నటుడిగానే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా, హోమియోపతి వైద్యుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. 1922 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయనకు 4 పిల్లలు. వారిలో అరవింద్, సురేఖ, వసంత మరియు భారతి. స్వాతంత్ర పోరాటం. సినిమాల్లోకి రాకముందు ఆయన దేశభక్తి మెండుగా ఉన్న వ్యక్తి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. అల్లు రామలింగయ్య దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తొలి సినిమా 1953లో విడుదలైన పుట్టిల్లు. నటనా శైలి, ఆయన డైలాగ్ డెలివరీ, కళ్ళతో పలికించే హావభావాలు ప్రత్యేకంగా ఉండేవి. ముఖ్యంగా రావు గోపాలరావుతో ఆయన కాంబినేషన్ వెండితెరపై ఒక మ్యాజిక్ సృష్టించేది. గుర్తుండిపోయే చిత్రాలు: మాయాబజార్, మిస్సమ్మ, ముత్యాల ముగ్గు, శంకరాభరణం, యమగోళ, మన ఊరి పాండవులు మొదలైనవి. ప్రత్యేకతలు, పురస్కారాలు. నటనతో పాటు ఆయన సామాజిక సేవలో కూడా ముందుండేవారు. హోమియోపతి డాక్టర్. ఆయన ప్రాక్టీస్ చేసే హోమియోపతి వైద్యులు ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించేవారు. పద్మశ్రీ. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రఘుపతి వెంకయ్య అవార్డు 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అల్లు రామలింగయ్య జూలై 31, 2004న పరమపదించారు. ఆయన వారసత్వాన్ని అల్లు అరవింద్ నిర్మాతగా, అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్గా కొనసాగిస్తున్నారు. తెలుగు హాస్యానికి ఆయన ఒక నిఘంటు వంటి వారు. అల్లు రామలింగయ్య 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 1000కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన కొన్ని ముఖ్యమైన మరియు ఉత్తమ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది క్లాసిక్ సినిమాలు, పురాణ, జానపద, సాంఘిక సినిమాల్లో మాయాబజార్. ఇందులో ఆయన శర్మ అనే పాత్రలో కనిపిస్తారు. పులిహోర ఖాళీ, దద్దోజనం ఖాళీ అంటూ ఆయన చెప్పే డైలాగులు ఇప్పటికీ నవ్వులు పూయిస్తాయి. మిస్సమ్మ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాల సరసన డిటెక్టివ్ తరహా పాత్రలో ఆయన నటన అద్భుతం. ముత్యాల ముగ్గు. ఇందులో ఆయన కోతిని అనుకరించే సన్నివేశాలు ఒక హైలైట్. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు తెచ్చింది. శంకరాభరణం. కళాత్మక చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేయగలరని ఈ సినిమాతో నిరూపించారు. రావు గోపాలరావుతో అద్భుత కాంబినేషన్. అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు జోడీ తెలుగు తెరపై ఒక విలక్షణమైన హాస్యాన్ని పండించింది. యమగోళ. యమలోకంలో చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, యముడిగా కైకాల సత్యనారాయణలతో కలిసి పండించిన హాస్యం మర్చిపోలేనిది. మన ఊరి పాండవులు. విలన్ పక్కన ఉంటూ కుయుక్తులు పన్నే పాత్రలో ఆయన నటన అనితర సాధ్యం. కిరాయి కోటిగాడు. రావు గోపాలరావు డైలాగులకు అల్లు రామలింగయ్య ఇచ్చే రియాక్షన్స్ ఈ సినిమాకు ప్రాణం. ఇతర ముఖ్యమైన చిత్రాలు: పరమానందయ్య శిష్యుల కథ. అమాయకమైన శిష్యుల్లో ఒకరిగా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. చంటబ్బాయ్. చిరంజీవితో కలిసి ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ ఒక్కటి అడక్కు. లేట్ కెరీర్లో కూడా తన టైమింగ్తో ఆకట్టుకున్న చిత్రం ఇది. ఇంద్ర.
ఆయన చివరి చిత్రాల్లో ఒకటి. ఇందులోనూ తనదైన శైలిలో మెప్పించారు. ఆయన నటనలో ప్రత్యేకత. ఆయన కేవలం మాటలతోనే కాకుండా కనుబొమ్మల కదలికలతో, విలక్షణమైన శబ్దాలతో హాస్యాన్ని పండించేవారు. నటుడిగానే కాకుండా హోమియోపతి డాక్టర్గా షూటింగ్ గ్యాప్లో తోటి నటీనటులకు, సిబ్బందికి మందులు ఇస్తూ సాయపడేవారట. అల్లు రామలింగయ్య తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఆయన సుదీర్ఘ కెరీర్లో వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలు మరియు ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వస్తున్న కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర ఉద్యమ సమయంలో అరెస్ట్. ఆయన జీవితంలో జరిగిన అతిపెద్ద వివాదం ఆయన జైలు శిక్ష. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇది ఒక దేశభక్తుడిగా ఆయనకు గర్వకారణమైన విషయం. కుల వివక్షపై పోరాటం. యువకుడిగా ఉన్నప్పుడు పాలకొల్లులో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడేవారు. ఒక సందర్భంలో తక్కువ కులం వ్యక్తిని అవమానించిన అగ్రవర్ణాల వారితో గొడవపడి వారిపై చేయి చేసుకున్నందుకు ఆయనపై పోలీస్ కేసు నమోదై అరెస్ట్ అయ్యారు. ఇది ఆయనలోని సామాజిక స్పృహను తెలియజేస్తుంది. మెగా అల్లు కుటుంబాల మధ్య చర్చలు. అల్లు రామలింగయ్య మరణం తర్వాత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఎవరు ఎవరికి సాయం చేశారు? చిరంజీవి మెగాస్టార్ కావటానికి అల్లు రామలింగయ్య మద్దతు ఎంతవరకు ఉంది? లేదా అల్లు కుటుంబం గీతా ఆర్ట్స్ ద్వారా ఎదగటానికి చిరంజీవి ఇమేజ్ ఎంతవరకు ఉపయోగపడింది అనే అంశంపై అభిమానుల మధ్య అప్పుడప్పుడు వాదోపవాదాలు జరుగుతుంటాయి. అయితే స్వయంగా చిరంజీవి మరియు అల్లు అరవింద్ అనేక సందర్భాల్లో తాము ఒకే కుటుంబమని, ఒకరి ఎదుగుదలలో మరొకరి పాత్ర ఉందని స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో అంకితాభావం. ఒక చిన్న సంఘటన వివాదంలా అనిపించినా అది ఆయన వృత్తి నిబద్ధతను చాటుతుంది. ముత్యాల ముగ్గు షూటింగ్ సమయంలో తన కుమారుడు చనిపోయారనే వార్త తెలిసినా దర్శకుడు బాపు ఇబ్బంది కలగకూడదని ఆ సన్నివేశాన్ని పూర్తి చేసిన తర్వాతే ఆయన అక్కడి నుండి వెళ్లారు. దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్న పరిశ్రమలో ఆయన క్రమశిక్షణకు ఇది నిదర్శనంగా నిలిచింది. మొత్తంగా చూస్తే అల్లు రామలింగయ్య తన వ్యక్తిగత జీవితంలో వివాద రహితుడిగా, మితభాషిగా మరియు అందరికీ సాయం చేసే హోమియోపతి డాక్టర్గానే గుర్తింపు పొందారు. ప్రజారాజ్యం, రాజకీయ మద్దతు. ఆయన అల్లుడు చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందే రామలింగయ్య కన్నుమూశారు. కానీ ఆయన జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల సానుకూలంగా ఉండేవారు. తన సినిమాల్లో సైతం సామాజిక అన్యాయాలను ఎండగట్టే సంభాషణలను ఆయన ఇష్టపడేవారు. గీతా ఆర్ట్స్ ఒక సామ్రాజ్య స్థాపన. నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉన్న గీతా ఆర్ట్స్ అల్లు రామలింగయ్య ఆలోచనల నుండి పుట్టిందే. స్థాపన 1972లో అల్లు రామలింగయ్య ఈ సంస్థను ప్రారంభించారు. దీనికి ఆయన ఇష్టదైవం మరియు భగవద్గీత స్ఫూర్తితో గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు. అల్లు అరవింద్ ప్రవేశం. తండ్రి స్థాపించిన ఈ సంస్థను ఆయన కుమారుడు అల్లు అరవింద్ తన వ్యాపార దక్షతతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మొదటి సినిమా. ఈ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం బంట్రోతు భార్య. మెగాస్టార్ ప్రస్థానం. చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్. ఉదాహరణకు విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు ఈ బ్యానర్లోనే వచ్చాయి. వారసత్వం. ప్రస్తుతం ఈ సంస్థను అల్లు అరవింద్తో పాటు ఆయన మనవడు అల్లు శిరీష్ చూసుకుంటుండగా అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. మీకు తెలుసా,
అల్లు రామలింగయ్య ఒక కవి కూడా. ఆయన అప్పుడప్పుడు పద్యాలు, కవితలు రాసేవారు. ఆయన రాసిన కొన్ని హాస్య గుళికలు మరియు సామాజిక విశ్లేషణలు అప్పట్లో పత్రికల్లో కూడా వచ్చేవి.